వెళ్ళండమ్మా సుబ్బమ్మ అండ్ మంగమ్మ. మైక్ దగ్గర పెట్టుకోండి. మంగమ్మదిన ఏంటి విశేషాలు? ఏమున్నాయి వదిన విశేషాలు? పక్కింటి ఆవిడేమో టీవీ కొనింది, ఎదురింటి ఆవిడేమో ఫ్రిడ్జ్ కొనింది, ఓనర్ ఏమో బంగారం కొనింది. వదిన ఇవేగా సంగతులు. వీళ్ళకేమో బైబిల్ పిచ్చి, మనకేమో నగర పిచ్చి. ప్రతి వారం బైబుల్ తీసుకొని చర్చికి వెళ్ళింది, మనమందుకు వెళ్ళట్లేదు? పనులు లేని వాళ్ళే ప్రతి ప్రార్థనకు వెళ్తారమ్మా. మనకి ఎన్ని పనులు! సీరియల్ కథ చూడాలి, ఊళ్ళో కథ చూడాలి, వీధి కథ చూడాలి, పక్కింటి వాళ్ళ కథ చూడాలి. మనకి ఎన్ని పనులు వదినా. భలే చెప్పావు వదిన, నా మనసులో కూడా అదే అనుకుంటున్నా. అందుకే మన ఇద్దరికి భలే కుదిరింది. అందుకే వదిన మన ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యాము. మా ఆయన వచ్చే టైం అయింది వదిన. నేను కూడా వెళ్ళాలమ్మా, మా ఆయన వచ్చే టైం కూడా అయింది. ఓకే జాగ్రత్తగా వెళ్ళండమ్మా. రూతమ్మ వర్ణాకమ్మ జ్యోతి రా లోపలికి. ఈరోజు ఆరాధన చాలా బాగా జరిగింది కదా? చాలా బాగా జరిగింది జ్యోతి. అవును, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మన బెథెస్దా మహిమ ప్రార్థనా మందిరంలో ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. వ్యాధులు బాగవుతున్నాయి, దయ్యాల నుండి చాలా మంది విడుదల పొందుతున్నారు, కన్నీళ్లు తుడవబడుతున్నాయి, ఆదరణ దొరుకుతుంది. అంతెందుకు మన జీవితంలో మనకి ఎన్ని అద్భుతాలు జరగలేదు? అవునమ్మా, మన దేవుడు సజీవుడు. అది ఈ రోజు కూడా ఆయన నిరూపించుకుంటూ ఉన్నాడు. అవును జ్యోతి. సరే, సాయంత్రం ప్రార్థన ఉంది కదా, తప్పకుండా రా. పాస్టర్ గారు వస్తున్నారు, గుర్తుంది కదా? మర్చిపోతాను, నేను తప్పకుండా వస్తానమ్మా. తొందరగా వచ్చేసి వన్నాక. నెక్స్ట్ సింగ్ వర్తమ్మ గారు. భారతమ్మ వన్నాక. అవును, నిన్న చర్చికి నువ్వు రాలేదేంటి? అవునా, ఇది క్రిస్మస్ నెల కదా, పాస్టమ్మ గారు క్రీస్తు ప్రభు పుట్టుక గురించి చెప్పారు. అవును భారతమ్మ. ఓకే సరేలే అమ్మా వన్నాక. నెక్స్ట్ ఏంటి బాతమ్మక్క, చాలా రోజులకు వచ్చావే? అయ్యో, నేను కూడా మిస్ అయ్యానక్క బాతమ్మక్క. దాని తర్వాత వచ్చిన సీరియల్ మాత్రం చూసినానక్క. అది ఆ పిల్లవాడు మిద్ద మీద నుంచి పడిపోయినట్టు చూపించినారక్క. సచ్చేపోయినాడో ఏమో బాతమ్మక్క. ఇంకో హీరో స్టార్. సంగతి తెలిసే కూడా వెళ్ళిపోతావే. సరేలే. నెక్స్ట్ రూతమ్మ గారు. మంగమ్మ గారు. ఏంటి రూతమ్మ ఇటా వచ్చా? విశేషం ఏంటి? వర్ణాతమ్మ. ఏమీ లేదు మంగమ్మ గారు, సాయంత్రం మా ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటున్నాము, మీరు తప్పకుండా వచ్చి కలుసుకోండి. అయ్యో, నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదమ్మా, నాకు రాలేను. ఈ ఒక్కసారికి వచ్చి కలుసుకోండి మంగమ్మ గారు. అయ్యో నేను అయ్యయ్యో ఎంత చెప్పినా వినవే తల్లి. స్వామి, నేను రాలేను. ఈ ఒక్కసారికి వచ్చి కలుసుకోండి మంగమ్మ గారు, మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. అయ్యో, క్రిస్మస్ ఒక్కసారి వెళ్ళడానికే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవును మంగమ్మ గారు, పోయినసారి మీరు క్రిస్మస్ కి వచ్చారా? వచ్చినాను, ఆయన నాకేమీ చేయలేదు. ఈ ఒక్కసారికి వచ్చి కలుసుకోండి. లేదంటే నేను రాలేనమ్మా. మన వీధిలో వాళ్ళందరూ వస్తారని పిండి వంటలు కూడా, భోజనాలు కూడా సిద్ధం చేసామండి. తప్పకుండా మీరు వచ్చి కలుసుకోండి. నాన్ వెజ్ కూడా సిద్ధం చేశాము. ఎవరు రాకపోతే అన్ని వేస్ట్ అయిపోతాయి. చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్, ఎగ్స్
అన్నీ రెడీ చేసామండి, తప్పకుండా రావాలి. సరేలేండి వస్తాం. నాన్ వెజ్జా? అయ్యో, ఈ రోజు రాత్రికి భోజనం వండాల్సిన అవసరమే లేదు. మా ఆయనకి ఇన్నిసార్లు చెప్పినా చెప్పటమే. మంగమ్మ గారు ఏం ఆలోచిస్తున్నారు? ఏమి లేదండి, మీరు ఇంతగా చెప్పాలా? వస్తాలేండి. సంతోషం అండి, సరే తప్పకుండా. సరేనండి. సుబ్బమ్మ గారు, అన్నారండి. ఏంటండి ఇలా వచ్చారు? ఏమీ లేదండి, ఈ రోజు సాయంత్రం మా ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటున్నాం. మీరు తప్పకుండా వచ్చి కలుసుకోండి, అద్భుతం జరుగుతుంది. ఏంటి అద్భుతమా? సరేనండి, అద్భుతాలంటే నాకు కూడా చాలా ఇష్టం. తప్పకుండా వస్తానండి. సంతోషం అండి, తప్పకుండా వచ్చి కలుసుకోండి. మరణాతండి. మరణాథ్ భారతమ్మ గారు, ఈ రోజు మా ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటున్నామండి. మీరు తప్పకుండా వచ్చి కలుసుకోండి. అవునండి, మన యేసు ప్రభు ప్రార్థనే. అవునండి, తప్పకుండా రండి, ప్రార్థన చాలా బాగుంటుంది. అవునులే, నువ్వు ఎలా ప్రార్థన చేస్తావో నాకు తెలుసు కదా. ఓకే ఓకే, నెక్స్ట్. భారతి, ఈరోజు మనం ఎందుకు ప్రార్థన? నేనాడ వచ్చేది, మా ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. అయినా నువ్వు వస్తున్నావు, మాటిస్తున్నావు అంతే. మా ఇంటికి చుట్టాలు కూడా వచ్చారు, నేను ఎక్కడ వచ్చేది? ఇవన్నీ కాదు, వస్తున్నావు మాటిస్తున్నావు అంతే. సరే వస్తానులే, చూస్తాలే. రాధా రాధా, ఏమి అమ్మ మాట్లాడింది? ఏమీ లేదు, ఏం లేదు కొంతమ్మా. ఏదో ప్రేయర్ పెట్టుకుంటుందంట, ప్రేయర్ కంట వెళ్ళాలంట. పిలిచింది, నాకేమో చుట్టాలు వచ్చారు, పని ఉంది అని చెప్పా. నువ్వు ఖచ్చితంగా రావాలి అంటుంది. ఏమో లేదు, చూస్తాలే, వెళ్తాలే. వదిలేసిపోతాను, నేను ఒకదానే కదా. వెళ్దాం. మంగమ్మదినా, ఏంటి సుబ్బు ఇట్టా వచ్చావు? ఏంటి సంగతులు? ఏమున్నాయి సంగతులు? రూతమ్మ వచ్చి ప్రార్థనకు పిలిచింది. ఇంటి దాకా వచ్చి పిలిచాక వెళ్ళకపోతే బాగోదు కదా. అయినా మనం వెళ్ళేది మన యేసు ప్రభు కోసం కదా, వెళ్దాంలే. సరే సరే, వెళ్దాంలే. సరే సరేలే, నేనెందుకు ప్రార్థనకి వెళ్తాను? భోజనాల కోసం కదా నేను వెళ్తాను. నెక్స్ట్. ఏంటి రాదా ఇట్టా వచ్చావు? రాదా ప్రార్థనకి పిలిచింది, వెళ్తున్నాం. పద వెళ్దాం. సుబ్బమ్మ, సుబ్బమ్మ ప్రార్థనక వెళ్ళండి, మీరు కూడా కథ వినాలిగా. అవును, సుబ్బమ్మ ప్రార్థనక. అవును, మనందరం వెళ్దాం. రండి రండి, వెళ్దాం. టైం అవుతుంది కదా ప్రార్థనకి. అందరం కలిసి వెళ్దాం. అందరూ బాగా కలిసారు కదా. అవును, ఇవాళ అందరం బాగా కలిసాం. అందరం కలిసి ప్రార్థనకు వెళ్దాం. రండి రండి, టైం అవుతుంది. మొన్న చెప్పేసారు రాష్ట్రమ్మ గారు, రూతమ్మ గారు. మర్నాథండి, వచ్చేసారా? చాలా సంతోషం అండి, కూర్చోండి. మర్నాథ్ పాస్టర్ గారండి. ప్రభు సేవకురాలు మన మధ్యలోనికి వచ్చారు.
ప్రార్థన చేసి వాక్యాన్ని అందిస్తారు. అందరూ మన్నాథ్ చెప్తాం. అమ్మగారు మన్నాథ పాస్టమ్మ. మన్నాథమ్మ. ఇది క్రిస్మస్ మాసం కాబట్టి క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ. మన దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అద్భుతాలు చేసే దేవుడు ఆయన. భయపడే వారికి భయము తీసివేసే దేవుడు. కాబట్టి మనము క్రిస్మస్ మాసంలో ఉన్నాము కాబట్టి క్రిస్మస్ సందేశం చెప్పుకున్నాము. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చూసి చదువుకున్నామమ్మా. ఎవరైనా చదవండి లేదా నేనే చదువుతాను. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. చాలండి. చూడండి అమ్మా, దూత చెప్తున్నారు, గొర్రెల కాపర్లు గొర్రెలు కాచుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెల కాపరిగా వచ్చి ఉన్నారు. అయితే వారి దగ్గరకు వెలుగు ప్రకాశించినప్పుడు వారందరూ కూడా భయపడ్డారు. అప్పుడు దూత చెప్తున్నారు, భయపడకుడి, మీరు భయపడవద్దు, ప్రజలందరికీ కలుగబోవు సువర్తమానం మీకు తెలియజేస్తున్నాము. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము తెలియజేస్తున్నాను. ఎక్కడంటమ్మా? దావీదు పట్టణమందు ఎవరు పుట్టారు? రక్షకుడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టింది. ఆయన రక్షకుడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. కాబట్టి భయపడాల్సిన అవసరము లేదు. బలవంతుడైన దేవుని చేతిలో మనం ఉన్నాము కాబట్టి ఏ విషయాన్ని కూడా మనము భయపడకూడదు. అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాము. మోకరించండి, ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. స్తుతుల సింహాసనం మీద ఆశ్రయమైన మా గొప్ప తండ్రి, పరిశుద్ధుడా మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మహోన్నతుడ, మహాగరుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడైన ప్రభు, ఆది సంపూర్ణుడా మీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. మా కొరకు నా తండ్రి ఆకాశ మహాత్ములు విడిచిపెట్టిన ఆయన భూలోకమునకు నాయన కన్యమరే గర్భంలో ఇవ్వడంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకున్న ఆయన ఈ లోకంలో ప్రభువా శిశువుగా జన్మించిన దేవా మీకు స్తోత్రములు. ఆయన మమ్మల్ని రక్షించడానికి నాయన మాలో ఉన్న దురాత్మ శక్తులను రక్షకుడా మీకు స్తోత్రములు, పోషకుడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం పరమ తండ్రి. మంటలు మంటలు, నా ఒళ్ళంతా మంటలుగా ఉంది. ఏసై ఇక్కడికి వచ్చేసాడు. భయపడవద్దమ్మా. ఈమెలో ఉన్న దురాత్మ శక్తిని దేవుడు తొలగిస్తున్నాడు. ఈమె గురించి ఈమెను చూసి మీరు ఎవరు భయపడవద్దు. దేవుడు స్వస్థపరచు దేవుడు. ఆయన కార్యం ఈ లోకంలో ఉన్నప్పుడు స్వస్థత కార్యం అనేక జరిగినవి. కుష్ఠరోగులను బాగు చేసినాడు, గుడ్డి వారికి కాళ్ళు ఇచ్చినాడు, గుడ్డి వారికి చూపించినాడు. అలాగే దురాత్మ శక్తులతో పీడించి వారికి అనేక స్వస్థపరిచాడు. మీరందరూ భయపడవద్దు. నేను నిజంగా మారు మనసు పొంది యేసయ్య సన్నిధిన నిలబడి నేను నా మనసును ఆయనకు అంగీకరించాను. నేను నిజంగానే యేసయ్య బిడ్డను. భయపడద్దమ్మా మీరు. ఆమె ఇప్పుడు ఏమి దురాత్మ లేదు. లేపండి, ఆమె లేపండి. మీ సహోదరి కదా, లేపండి. ఎలా ఉంది ఇప్పుడు నీకు? నన్ను యేసయ్య తాకాడు. నేను నిజంగానే యేసు బిడ్డను. దేవుడు అద్భుతకరుడమ్మా. మన మధ్యలో అద్భుత కార్యం చేశాడు. చూడండి, భారత మన దేవుడు తనలో ఉన్న దురాత్మను తొలగించి స్వస్థపరిచాడు. కాబట్టి మనం దేనికి కూడా భయపడవద్దు. తిరిగి ఆత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొంది ఉన్నామని చెప్తున్నాడు. కాబట్టి దేవుని మనం అందరము స్తుతించుదాము. ఇంత మంచివాడా, నాకు కావాలి, నాకు కావాలి. యేసయ్య బిడ్డగా ఉండి ఇన్ని రోజులు ఆయనకు సాక్షిగా ఉండలేకపోయాను.
ఈ రోజే నాలో మార్పు వచ్చింది. ఇక నుంచి అయినా నేను ఆయన బిడ్డగా, ఆయనకి ఇష్టమైన బిడ్డగా జీవిస్తాను. ఎవరి జీవితంలోనైనా అద్భుతం చూడాలనుకున్న నా జీవితంలోనే అద్భుతం జరిగింది. నిజంగా అద్భుతం చూశాను. యేసయ్య ఎంత గొప్పవాడు. నిజంగా ఆయన్ను నమ్ముకుంటే కష్టము ఉండదు. నేను ఇప్పటి నుంచి యేసయ్యనే నమ్ముకుంటాను. మీలో ఈ మార్పు రావాలని ప్రార్థన ఏర్పాటు చేశాను. రెండమ్మా మనందరం కలిసి దేవుని స్తుతించుకుందాము. నీ భారమంతా యేసు మీద మోపుము, నీకు విశ్రాంతి యేసు ఇచ్చును. నీ భారమంతా యేసు మీద మోపుము, నీకు విశ్రాంతి యేసు ఇచ్చును. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, యేసే అంతా. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, యేసే అంతా. మరణాత అందరికీ